అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ నాంపల్లిలో తీవ్ర కలకలం రేగింది. ఓ పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం ఉండడంతో స్థానికులు నివ్వెరపోయారు. విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అస్థిపంజరానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ ఇంటిలో 7 ఏళ్లుగా ఎవరూ లేరని స్థానికులు చెప్పడంతో అస్థిపంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు ఇంటి లోపలికి వెళ్లి మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియో రికార్డు చేశాడని తెలుస్తోంది. అస్థిపంజరాన్ని రికార్డ్ చేసి వీడియోను ఫేస్బుక్లో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో సదరు యువకుడిని పోలీసులు విచారించారు. అయితే క్రికెట్ బాల్ ఇంట్లో పడ్డంతో తీసుకునేందుకు వెళ్లినట్లు సదరు యువకుడు పోలీసులకు తెలిపారు. అస్థిపంజరం కనిపించడంతో మర్నాడు వీడియో తీసినట్లుగా పోలీసులకు చెప్పుకువచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను క్లూస్ టీం పోలీసులు సేకరిస్తున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పాడుబడ్డ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరూ లేరని స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఎవరైనా చంపి ఇక్కడ డెడ్ బాడీని పడేశారా, లేదంటే ఆ ఇంట్లోనే ఎవరైనా చంపేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి మార్కెట్ ఏరియాలో ఒక ఇంట్లో అస్థిపంజరం కలకలం రేపింది. మార్కెట్ ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో దాదాపు 7 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరు లేని నేపథ్యంలో రీసెంట్గా ఒక యువకుడు ఆ ఇంట్లోకి వెళ్ళి అస్థిపంజరం ఉందన్న విషయాన్ని ఒక వీడియో చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో విస్తృతమైన వైరల్ కావడంతో దానిపైన పోలీసులు నిఘా పెట్టారు. ఇది ఏ ఏరియా ఎక్కడ అని పరిశీలించినప్పుడు అది నాంపల్లి మార్కెట్ ఏరియాగా ధృవీకరించి సదరు ఇంట్లోకి వెళ్తే పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అస్థిపంజరం మొత్తం శరీరం అంతా లేకుండా కేవలం ఎముకలు మాత్రమే అక్కడున్న పరిస్థితి కనిపించింది. అయితే ఆ ఇంట్లో 7 సంవత్సరాలుగా ఎవరు కూడా అటు యజమానులు కానీ ఇతరులు ఎవరు కూడా ఆ ఇంట్లో లేకపోవడం అనేక కారణాలకు దారితీస్తుంది. అయితే ఆ డెడ్ బాడీ పురుషుడిదా స్త్రీదా, లేదంటే దీన్ని క్షుద్ర పూజలు ఏమైనా చేసి అక్కడ పెట్టారా, లేదంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా, ఇంట్లో ఎవరు లేరని గమనించి ఆత్మహత్య చేసుకున్న ఉదంతమా ఇది అనేది పోలీసులు మార్కెట్ ఏరియాలో విస్తృతంగా ఆ పక్క వారిని సమాచారం అడగడమే కాకుండా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరు లేని నేపథ్యంలో ఒక్కసారిగా అస్థిపంజరం అంటే మొత్తం శరీరం మొత్తం కూడా లేకుండా కేవలం ఎముకలు మాత్రమే ఉండటం, అది కూడా ఎవరు గమనించకపోవడం, క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడ్డ నేపథ్యంలో ఒక యువకుడు ఆ ఇంట్లోకి పోయి ఆ అస్థిపంజరాన్ని చూడటమే కాకుండా నెక్స్ట్ డే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం తోటి విషయం బయటకు వచ్చింది. అయితే ఈ అస్థిపంజరం మగవారిదా ఆడవారిదా అనే విషయాన్ని పరిశీలిస్తూనే అసలు ఇది ఎంతకాలం అయింది, ఈ ఇంటి ఓనర్లు విదేశాల్లో ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఆ ఇంటిని ఇంకా ఎవరికైనా ఇచ్చారా, లేదంటే వారి బంధువులకు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేశారా అనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. అయితే దీనిపైన లోతైన దర్యాప్తు చేస్తే కానీ ఈ డెడ్ బాడీ లేదంటే ఈ అస్థిపంజరం ఎవరిదనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నాంపల్లి మార్కెట్ ఏరియా మొత్తం కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఒకవైపు పక్కన ఉన్న వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం జనసంచారం ఉండే మార్కెట్ ఏరియాలో ఎవరు లేని ఇంట్లో డెడ్ బాడీ ఉండడం, అది కూడా పక్కన 2-3 వంట పాత్రలు కూడా కనిపించడం, వాటిని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ పక్క వారిని ఎంక్వైరీ చేయడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఏదైతే వారికి కావాల్సిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో కీలకంగా వాటన్నిటిని కూడా తీసుకోవడమే కాకుండా ఇప్పటికే క్లూస్ టీం ద్వారా ఆ క్లూస్ అన్ని సేకరించడం చూస్తున్నాం. మరోవైపు ఈ యొక్క డెడ్ బాడీ ఎవరిది అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నిజానికి ఆ ఏరియాలో ఏమైనా క్షుద్ర పూజలు ఏమైనా చేసినట్లు ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయేమని కూడా వెతుకులాట సాగుతుంది. పోలీసులు దీనిపైన మరొక 2-3 రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డెడ్ బాడీ మొత్తం కూడా కుళ్ళిపోయి కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. దీన్ని పరిశీలించి అసలు దీన్ని అనేకమైన టెస్టులు చేస్తే కానీ, DNA పరీక్షలు చేస్తే కానీ అది ఎవరిది అనే ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఏమైనా హత్య చేసి అక్కడ పడేశారా, ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే ఈ 7 ఏళ్లుగా ఎవరు లేని ఇంటిని చూసి ఆత్మహత్యకు పాల్పడ్డారా, క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కనుక హబీబ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.